మేఘంలా ఉంటాడు, అందరికీ జ్ఞానం ఇస్తాడు. ఆయనకి తమో గుణం ఏమిటండి? నల్లగా ఉంటాడు, పచ్చటి పట్టుబట్ట కట్టుకుంటాడు, ఆ సంవత్సరంలో 6 నెలలు నిద్రపోతుంటాడు శయన ఏకాదశి నుంచి. తమో గుణం శ్రీ మహావిష్ణువుది, మా స్వామి శంకరుడిది కాదన్నాడు. అది మీరు భక్తి అని పిలవగలరా దాన్ని? అంటే శ్రీమన్నారాయణుణ్ణి నింద చేసి శంకరుణ్ణి పొగిడేస్తే వాడు శివభక్తుడని మీరు అనుకుంటున్నారా? వాడికి తెలియదనమాట శ్రీమన్నారాయణ తత్వం. శ్రీమన్నారాయణుడు నల్లగా ఉండడం అంటే చల్లగా ఉండడం. మీ కోరికల్ని తీర్చడానికి, రాక్షస సంహారం చేసి మిమ్మల్ని రక్షించడానికి స్వామి ఉరుకులు పరుగులు మీద వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంటాడు. మీరేమిచ్చి రుణం తీర్చుకుంటాడు? నిద్రాకాలే అని శయన ఏకాదశి నుంచి దక్షిణాయనంలో పడుకున్నట్టుంటాడు. ఆయన పడుకున్నది మనం నిద్రపోయినట్టు తమోగుణ నిద్ర కాదు. ఆయన నిద్ర గురించి శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? లోక రక్షాం, సమస్త లోకమును కూడా రక్షణ చేస్తూ మరింత జాగ్రత్తగా గమనిస్తుంటాడు దక్షిణాయనంలో. ఎవరేం చేస్తున్నారు, వాళ్ళది నేను ఎలా రక్షించుకోవాలి? ఇంత పిసర ఉపన్యాసం విన్నాడు, వాడి పేరు నేను వేసేసుకోవాలి. వాడు గుళ్ళోకి వెళ్ళాడు, నేను రక్షించుకోవాలి. అంత జాగ్రత్తగా చూస్తుంటాడు. అటువంటి స్వామికి నువ్వు పేరు పెట్టి మాట్లాడుతున్నావంటే నువ్వు అజ్ఞానం అనుకోవాలా, జ్ఞానం అనుకోవాలా? ఒకడు నేను నారాయణ భక్తుడిని అనుకుని శివుడిని విమర్శ చేశాడు. అది జ్ఞానం అనుకోవాలా, అజ్ఞానం అనుకోవాలా? ఈ భేదాన్ని ఎవరు తీయగలరో, 3 మూర్తులకు 3 రూపములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. చివరకు వచ్చేసేటప్పటికి